ఇదే కాలంలో మార్నింగ్ కాన్ఫరెన్స్ లో చేరువచ్చినటువంటి దైవజనులకు, పెద్దలకు, సేవకులకు, పరిశుద్ధులందరికీ కూడా ప్రభునామమున వందనాలు. ఈనాడు ప్రభుదినం గనుక ప్రేరేపించబడినటువంటి సహోదరులు ఎవరైనా స్తుతులు చెల్లిస్తారు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహిమోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తి గల దేవ, నిరంతరము స్తోత్రార్హుడా, సర్వోన్నతుడకు దేవుడు, పరిశుద్ధుడు 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 అని కెరూబుల చేత, ఆయన శరాబుల చేత ఆయన స్తుతినందుచున్న తండ్రి, గొర్రెపిల్ల యొక్కయు సింహాసనాసీనుడైన వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు మా రక్షణకై స్తోత్రమని నాయన, మరి అనేకులు ప్రభు మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా ఈ సమయంలో నాయన ఉదయ కాలమున ఆయన చేరువచ్చిన వారందరిని బట్టి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి, ఆయన అన్నిటిలో మీకు ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించుకొనమని ఈ ఉదయ కాలమున పోయిన గతించిన ప్రభు దినము నుండి ఈ ప్రభు దినం వరకు మమ్మల్ని కాపాడినందుకై స్తోత్రము చెల్లిస్తూ, జరిగిన ఇంటిన కార్యక్రమాలను బట్టి స్తోత్రం చెల్లిస్తూ, మా ప్రభు మా కొరకు మరణించి తిరిగి లేచినందుకై స్తోత్రం చెల్లిస్తూ, మమ్మను కూడా మీ పిల్లలుగా, మీ సొత్తుగా, మీ జనాంగముగా ఏర్పాటు చేసుకున్నందుకై స్తోత్రం చెల్లిస్తూ, మా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్. మరి స్తుతులు చెల్లించినటువంటి ఆశబాబు అషేఫ్ గారికి ప్రభునామమున వందనాలు. ఇక్కడ 4703వ దినం ప్రభు దినంలో చేరువచ్చాం. మరి ఆరాధనకు కానీ, మరి శిల్వదానంలో కానీ మన మధ్యలో ఉన్నారు కేజీ రూపస్ గారు హైదరాబాద్ నుండి. వారు గీతంను ఆలపిస్తారు. రూపస్ అన్న వందనాలు. నుంచి 249 ఆరాధన ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు ఉన్నత లోకమందున సమీపింపరాని తేజస్సునా అత్యున్నత సింహాసనమందున ఆసీనుడైన అమరుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు అదృశ్యుడు అనంతుడు అద్వితీయ దేవుడు ప్రభా మహిమ ఘనతనుంద యోగ్యుడగు యెహోవాకు ప్రభా మహిమ ఘనతనుంద యోగ్యుడగు యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా 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 ఆత్మీయమైన ఆరాధనా
మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు మహనీయుడైన మహారాజుకు పరలోక పరిశుద్ధ యెహోవాకు ఆరాధనా ఆరాధనా ఆత్మీయమైన ఆరాధనా. కోటేశ్వరరావు అన్నారు మేల్కొండ నుంచి పల్నాడు నుంచి. వారు ఆరాధన తలంపులు అందించు సూచిస్తారు. పెద్దకొండ గోపాల్ గారు సహోదరుడు వారు స్తుతులు చెల్లించిన తర్వాత అన్న 10 నిమిషాల ఆరాధన తలంపులు అందిస్తారు. వందనాలనా. దయాదాక్షిణ్య పూర్ణుడైన మా తండ్రి, కరుణ కలిగిన యేసయ్య, స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. గత వారం అంతా కాపాడి మరొక పరిశుద్ధ దినములోకి మమ్మల్ని మీరు ప్రవేశింపచేసినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, నిర్దోషి, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న మా ఘనమైన దేవుడైన మిమ్మల్ని ఆరాధించే ధన్యతను మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. ఒకప్పుడు ఇట్టి ధన్యత, భాగ్యము ఎరుగని దౌర్భాగ్యమైన స్థితిలో ఉంటిమి. లోకములో, పాపములో, శాపములో ఉంటిమి. అలాంటి మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇంతగా మీరు మమ్మల్ని ప్రేమించటానికి మాలో ఏ యోగ్యత, అర్హత లేదు తండ్రి. యోగ్యత లేని మమ్ములను, అర్హత లేని మమ్ములను మీరు ప్రేమించారు మా తండ్రి. స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా కొరకు ప్రాణం పెట్టినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. మీ సన్నిధి భాగ్యమునిచ్చినందుకై స్తోత్రములు, మమ్మల్ని రక్షించినందుకై స్తోత్రములు, ఆ పరలోక భాగ్యమును మాకు అనుగ్రహించినందుకై స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నాం. అవధులు లేని అనంతమైన ప్రేమను మా ఎడల కనపరచిన మా ప్రియ ప్రభువుకు ఏమి చిరునము తీర్చుకుందుము తండ్రి. ఏమీను ఇవ్వలేక ఈ కొద్దిపాటి స్తుతి స్తోత్రములను యేసుక్రీస్తు నామమున మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి ఈ సమయంలో కూడా నుంచి దేవుని సేవకులు పూలూరు వెంకటేశ్వరరావు గారు మనకు ఆరాధన తలంపులు అందిస్తారు. 10 లేదా 15 నిమిషాలు. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రభు దినాన్ని ఆయన మనకు అనుగ్రహించారు కనుక అందును బట్టి ప్రభువారిని స్తుతిస్తూ ఉన్నాం. మన ప్రభువారు ఆరాధనకు యోగ్యుడు. ఆరాధన అనగా ఒక ఉన్నతమైన వ్యక్తికి ఇచ్చే గౌరవం, భక్తితో వినయముతో కూడిన భావాన్ని వ్యక్తపరచటం. కనుక దేవుని పిల్లలమైన మనము దేవుణ్ణి ఆరాధించటం అంటే ఆయన్ని గౌరవించటం, ఆయన్ని ఘనపరచటం. మనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 9వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్న మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం నుండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలో మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసితివి. గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు.
మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాకని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారము చేసిరి. ఆరాధన అనగా సాగిలపట్టం, నమస్కారం చేయటం, మొరక్కటం, ఇలాంటి పదాలు ఆరాధనకు ఉపయోగించబడ్డాయి. అక్కడ పెద్దలు చేసిన పని మనం చూస్తే వారు సాగిలపడి నమస్కారం చేశారు. అంటే పూర్తిగా తమ్మును తాము ఆయన పాదాల దగ్గరకు తమ్మును తాము అప్పగించుకున్నారు. ఆ 4 పెద్దలు వాళ్ళు ఎవరంటే మనం 4వ అధ్యాయంలో చూస్తే 4వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 4వ వచనం, సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనమునందు 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. సింహాసనముల మీద కూర్చున్నవారు, కిరీటాలను ధరించిన వారు. సామాన్యంగా సింహాసనాల మీద కిరీటదారులు ఎవరుగా ఉంటారంటే ఏలికలు, పాలన చేయువారు, అధికారం చేయువారు, పెద్దలు. వీరు ఏం చేశారు? ఆ గొర్రెపిల్ల ఎదుట సాష్టాంగ పడ్డారు, నమస్కారం చేశారు. అంటే తమ అధికారాన్ని ప్రక్కన పెట్టారు, తమ ఘనతను ప్రక్కన పెట్టారు, తమకున్న వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ఆ సింహాసనములో ఆసీనువాని ఎదుట, గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి నమస్కారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అంటే వారు ఆయన్ని గౌరవిస్తున్నారు, ఆయన ఘనపరుస్తున్నారు, ఆయన మ్రొక్కుతున్నారు. ఎందుకు? కారణం ఏంటి? ఆయనకు మ్రొక్కవలసిన అవసరం ఏంటి? ఆయన ఘనపరచాల్సిన అవసరం ఏంటి అంటే ఆయన ఏమి చేశాడని ఆయన అంతగా వాళ్ళు గౌరవిస్తున్నారంటే మనం చదువుకున్నాం 9వ వచనంలో, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి. వధించబడ్డాడు. ఈ 5వ అధ్యాయంలో మనం ఒక గొర్రెపిల్లను చూస్తున్నాం. వధించబడినట్లుండిన గొర్రెపిల్ల. ఈ గొర్రెపిల్ల వధించబడి తన రక్తాన్ని కార్చి, తన రక్తాన్నిచ్చి ఏం చేశాడు? ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులను గాను చేసితివి. ఈ గొర్రెపిల్ల చేసిన పని ఏంటంటే వధించబడ్డాడు.
వధించబడి తన రక్తాన్నిచ్చి భూలోకములో ప్రతి దేశములో నుండి, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి, ప్రతి జనాంగములో నుండి తన రక్తముతో ప్రజలను కొన్నాడు. మనం దేవుని వాక్యం చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయంలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు. అపోస్తుల కార్యము 20వ అధ్యాయంలో మనం చూస్తే 22వ వచనంలో, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము. కనుక తన రక్తముతో కొన్నాడు. భూలోకంలోని ప్రతి భాష మాట్లాడే ప్రజల్లో నుండి, ప్రతి దేశములో నుండి, ప్రతి జనాంగములో నుండి ప్రజలను కొని ఆయన ఏం చేశాడు? దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా చేశాడు. దేవుని రాజ్యముగా, దేవుని సంఘంగా చేశాడు. ఎవరు చేయలేని పని, ఎవరి వల్ల కాని పని అది. గొర్రెపిల్ల మాత్రమే చేయగలిగాడు. కనుక వారు ఆయన్ని స్తుతిస్తూ, ఎవరెవరు చేస్తున్నారు ఆ పని మనం చూసినప్పుడు 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోను ఉన్న ప్రతి సృష్టము, అనగా వాటిలో ఉన్న సర్వమును, భూమి మీద ఉన్నవారే కాదు, పరలోకములో ఉన్నవారు, భూమి మీద ఉన్నవారు, భూమి క్రింద ఉన్నవారు, భూమిలో ఉన్న ప్రతి సృష్టము, సముద్రము, అందులో ఉన్న సమస్తము ఆయన్ని స్తుతిస్తున్నారు. ఆయన స్తుతి పొందనర్హుడు, స్తోత్రార్హుడు. ఇంతకీ ఎవరు ఆ గొర్రెపిల్ల? ఎవరు ఆ గొర్రెపిల్ల అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనంలో ఆ గొర్రెపిల్లను మనం చూస్తాం. 29వ వచనం, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆ వధించబడిన గొర్రెపిల్ల ఎవరు అని మనం ఆలోచన చేస్తే, ప్రకటన గ్రంథంలో ఆయన పేరు చెప్పబడలేదు. వధించబడినట్లున్న దేవుని గొర్రెపిల్లని మాత్రమే చెప్పబడింది. ఎవరు ఆ గొర్రెపిల్ల అంటే, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యోహాను దగ్గరికి ఆయన బాప్తిసం పొందటానికి వచ్చినప్పుడు ఆయన చూచి యోహాను అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల, దేవుని గొర్రెపిల్ల. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో చెప్పబడిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. ఆయన మనుషులందరి పాపమును తన శరీరం మీద మోసుకున్నాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చెప్పబడిన గొర్రెపిల్ల, ప్రవచనాత్మకంగా చెప్పబడిన గొర్రెపిల్ల ఆయనే. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తే 53వ అధ్యాయం 4వ వచనం, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. ఆయన ఏం భరించాడు? మన రోగములను భరించాడు. అలాగే 12వ వచనం చివర్లో కూడా, అనేకుల పాపమును భరించుచు, అనేకుల పాపమును భరించుచు, మన రోగములను, మన వ్యసనములను తన శరీరమందు భరించాడు. మనందరి పాపమును తన శరీరమందు భరించాడు. దేవుడే
మనందరి పాప దోషాలు ఆయన మీద మోపాడు. 6వ వచనంలో మనం చూస్తే, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు. వదకు తేబడి గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వానిట గొర్రెయు మౌనముగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. కనుక దేవుడు మనందరి పాప శిక్షను ఆయన మీద మోపాడు. మనందరి పాప రోగాన్ని ఆయన భరించాడు. మన వ్యసనాలను ఆయన భరించాడు. మనందరి కొరకు ఏ పాపం ఎరుగున ఆయన సిలువలో నలగొట్టబడ్డాడు. కారణమేమి? రక్తము చిందింపబడకుండా పాప క్షమాపణ కలగదు. ఎడ్ల యొక్కయు, కోడెల యొక్కయు, మేకల యొక్కయు, గొర్రెల యొక్క రక్తం మానవుల పాపమును సంపూర్ణంగా విమోచించలేదు. పాత నిబంధన కాలములో పాప విమోచన కొరకు బల్లర్పించేవారు. మేక పిల్లలను, గొర్రె పిల్లను కదా, కోడెలను బలర్పించేవారు. ఏటేటా వారు ఆ పని చేయవలసి వచ్చేది. కానీ యుగముల సమాప్తి యందు ఆయనే మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి దేవుడు నియమించిన గొర్రెపిల్ల, ఆదికాండం 22వ అధ్యాయంలో చూపబడిన పొదల్లో చిక్కుకొని ఉన్న గొర్రెపిల్ల, మోరియా పర్వతం మీద ఇస్సాకుకు బదులుగా సిద్ధపరచబడిన గొర్రెపిల్ల, యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో యెషయా చెప్పిన గొర్రెపిల్ల, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను చూపిస్తున్న గొర్రెపిల్ల, ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆదాములో మనందరం తప్పిపోయాం. ఆదాము వల్ల మనందరం పాపమును సంక్రమింపజేసుకున్నాం. మనందరిలోకి పాపం ప్రవేశించింది. మనందరం పాపులమే. ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుష్యుడు పాపియే. పాపం వల్ల వచ్చు జీతం మరణం, నిత్య మరణం. ఆ మరణం నుండి తప్పించగలిగిన వారు ఎవరు లేరు. కనుక ఆ మరణం నుండి తప్పించబడాలంటే, పాపం నుండి విడుదల పొందాలంటే మనందరి కొరకు ఒక ప్రాయశ్చిత్తం అవసరమైనది. దాన్ని నెరవేర్చగలిగిన వారు లోకంలో ఎవరూ లేరు. ఎందుకంటే తల్లిదండ్రుల వల్ల పుట్టిన ప్రతి ఒక్కరూ పాపులే. కనుక దేవుడే మనం పాపులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి, మనం భక్తిహీనులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి, మన యొక్క స్థితిని బట్టి ఆయనకు శత్రువులుగా ఉన్నప్పుడు మనల్ని ప్రేమించి, మన కొరకు తానే ఈ లోకమునకు ఏ పాపము లేకుండా పరిశుద్ధునిగా జన్మించి, పరిశుద్ధునిగా జీవించి, మనందరి పాప శిక్షను తన శరీరమందు భరించాడు. కలువరిలో గొర్రెపిల్ల వలె మౌనముగా తల ఉంచి తన రక్తాన్ని మన పాప విమోచన కొరకు శిలువలో కార్చాడు. ఆయన రక్తమునందు విశ్వాసం ఉంచిన వారు, ఆయన రక్తము ద్వారా తమ పాపములు కడుక్కున్నవారు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. వారే దేవుని సంఘము, జీవము గల దేవుని సంఘం. వారే తమ కొరకు వధించబడిన గొర్రెపిల్లను స్తుతించే సంఘము. వారు అంటున్నారు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి మమ్మను కొన్నావయ్యా, నీకు స్తోత్రములు కలుగునుగాకని తమ ప్రభువుని రక్షకుని ఆరాధిస్తున్నారు. గనుక ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో స్తుతింపబడుచున్న గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఆరాధనకు పాత్రుడు, ఆయన యోగ్యుడు. ఎందుకంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు సిలువలో బలి అయి తన పుణ్య రక్తాన్ని ధారపోశాడు. దేవుడు సిద్ధపరిచిన గొర్రెపిల్ల మన పాప విమోచన కొరకు. కలువరిలో నలగొట్టబడిన గొర్రెపిల్ల, మన పాప శిక్షను భరించిన గొర్రెపిల్ల, మనలను పాపం నుండి విడిపించడమే కాదు, దేవునికి రాజ్యంగా మనలను చేశాడు, యాజకులుగా చేశాడు. కనుకనే నేడు ఆయన మనం స్తుతించగలుగుతున్నాం. ఇట్టి గొప్ప ధన్యత ఇచ్చిన మన ప్రియ ప్రభువుని మనం స్తుతించి ఆరాధించబద్ధులమై ఉన్నాం.
దేవుడి వాక్యమును మన కొరకు దీవించును గాక. ముల్లతో కిరీటమల్లిని శిరముపై జల్లాటమున మోతిరా, ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివరక్షక, ముల్ల పోట్లకు శిరము తల్లడిల్లగ సొమ్మ సిల్లిపోతివరక్షక, ఏ పాప మెరుగనియో పావనామూర్తి పాప విమోచకుండా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా, నా పాలి దైవమా నా పాపముల కొరకి పాట్లు నొందినావా. మంచిది. చక్కటి ఆరాధన తలంపును అందించినటువంటి సహోదరులకు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మన మధ్యలో జి పాలన్న ఉన్నారు. వారు స్తుతులు చెల్లించిన తర్వాత మరి తిరిగి వాక్య ధ్యానంలోకి వెళ్దాం. జి పాలన్న, వందనాలు. స్తోత్రార్హుడమైన గొప్ప తండ్రి, మీ అనంతమైన కృపకాయ స్తోత్ర వందనాలు. మితిలేని మీ ప్రేమను అయోగ్యులకు, అపాత్రులకు, ఎన్నిక లేని వారకు, తృణీకరింపబడిన వారు ఆయన మమ్ములను ప్రేమించి రాజ్య నివాసులుగా, కుమారులుగా, దత్తపుత్రులుగా స్వీకరించిన మీ మహాకృపకాయ స్తోత్రాలు చెల్లిస్తూ, పాప బానిసత్వం నుండి విడుదల చేయుటకై పరిశుద్ధ రక్తాన్ని చిందించిన గొప్ప రక్షకుడుగా, ఉదింపబడిన గొర్రె పిల్లగా, మా పాపములకు కొరకై ఉదింపబడిన దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ రక్తం ఇచ్చి అపవాది కరుణ హస్తాల్లో ఉన్న ప్రతి జాతి, ప్రతి వంశంలో ఉన్న ప్రజలను విడుదల చేసి మీ సొత్తైన ప్రజలుగా స్వీకరించి నేటి దినమున కృతజ్ఞులమై మీ పాద సన్నిధిలో హృదయపూర్వకమైన స్తుతియాగాలు చెల్లించుటకు మా హృదయాలను సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, మీరు చేసిన మేళ్లకు, మీరు చేసిన ఉపకారములకు, మీరు చేసిన ప్రాణ త్యాగములకు కృతజ్ఞులమై స్తుతులు చెల్లిస్తూ, స్తోత్ర వందనములు చెల్లిస్తూ, మా రక్షకుడైన యేసు క్రీస్తు నామమున స్తుతించి ఆరాధిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్, ఆమేన్. మరి ఈ సమయంలో మన మధ్యలో పొన్నూరి కోటేశ్వరరావు గారు ఉన్నారు. వారు వాక్య సందేశాన్ని అందిస్తారు. అన్న 6:15 వరకు మీరు వాక్యాన్ని అందించండి అన్న. కోటేశ్వరరావు అన్న. అలాగే అండి. థ్యాంక్ యూ. మరొకసారి దేవుని నామంలో మీకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మనం అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనుపరుచుకొనెను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవగు తండ్రి, మా ఆరాధనకు యోగ్యుడా, మా రక్షకుడా, మీకు స్తోత్రాలు. ఉదయకాలం ఈ రీతిగా మేమందరం కలుసుకొని నీ సన్నిధిలో గడపటం మీరు ఇచ్చిన ధన్యత, అందును బట్టి స్తుతిస్తున్నాం నాయన. కొద్ది సమయం నీ వాక్యం కొరకు మేము కనిపెడుతున్నాం. నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అని మీరు ఇర్మీయాతో చెప్పారు. దేవా, మీరు ఉంచిన మాటలు
మీ బిడ్డలకు తెలియచేయటానికి శక్తినివ్వండి. వాక్ శక్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాను. నాయనా, నా సొంత ఇచ్చను బట్టి నేనేమి మాట్లాడక, పరిశుద్ధాత్మ వినియోగపరుచు దృష్టాంతములను వినియోగపరుస్తూ ఉపయోగిస్తూ నీ ఆత్మ సహాయముతో మాట్లాడటకు వాడుకొని మహిం పొందమని, మీ చిత్తము నెరవేర్చబట్టకు కూడి ఉన్న మేమందరం ఉపయోగపట్టకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగం చాలా శ్రేష్టమైన భాగం. యేసు ప్రభువారు లోకంలో శ్రమ అనుభవించారు. ఆయన బ్రతికిన 33.5 సంవత్సరాలు చాలా కష్టపడ్డారు. ఆయన ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టినవాడుగా 30 సంవత్సరాల వరకు వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించినట్లుగా మనందరం ఎరుగుదు. ఆయన పరిచర్య ప్రారంభించిన తరువాత చాలా దూరం కాలినడకనే ప్రయాణం చేస్తూ దేవుని రాజ్య విషయాలను ప్రకటిస్తూ ఆయన మేలు చేయుచు సంచరించినని కూడా మనం అపోస్తల కార్యాల గ్రంథం 10వ అధ్యాయంలో మనం చదువుతాం. దేవుని వాక్యంలో ఆయన గూర్చి వ్రాయబడిన మాట, నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవగాని మనుష్య కుమారుడు తలవాల్చుకుంటకు కొంచెం కూడా స్థలం లేదు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఆయన ఈ లోకంలో శరీరధారిగా జీవించాడు. తన దారిద్ర్యం వలన మనలను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రతను అనుభవించినట్లు మనం లేఖనాల్లో చూస్తూ ఉన్నాం. ఆయన అంత మాత్రమే కాదు, మత పెద్దల చేత, యాజకుల చేత, పరిసయ్యుల చేత, వీరందరి చేత ద్వేషించబడ్డాడు, దూషించబడ్డాడు, అపహసించబడ్డాడు. అన్యాయపు తీర్పు పొంది శిక్ష అనుభవించాడు. భయంకరమైన శిక్ష కదా, మనందరికీ తెలుసు. కనుక సిలువలో మనందరి కొరకు ప్రాయచిత్తాన్ని నెరవేర్చాడు. ఆయన తన పుణ్య రక్తాన్ని ధారపోశాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. తిరిగి 3వ దినము తాను చెప్పినట్లే పునరుద్ధానుడుగా లేచాడు. లేచిన తర్వాత వెంటనే ఆయన పరలోకానికి వెళ్ళలేదు. 40 దినాలు భూమి మీద ఉన్నాడు. ఆయా సందర్భాల్లో శిష్యులకి, తన మనుషులకు కనబడుతూ వచ్చాడు. ఆ తర్వాత ఆయన పరలోకానికి తండ్రి యొద్దకు ఆరోహణమై వెళ్ళాడు. ఈ 40 దినాల్లో ఆయన వారికి దేవుని రాజ్య విషయాలను గురించి బోధించాడు. రెండవది, తను తాను సజీవునిగా అనేక ప్రమాణాలను, రుజువును చూపుకున్నాడు. నేను బ్రతికున్నాను బాబు, నేను బ్రతికే ఉన్నాను, నేను చచ్చిపోలేదు, నేను సజీవుణ్ణి అని అనేక ప్రమాణములను చూపి అని మనం చదువుతున్నాం. రుజువులు, ప్రమాణాలంటే రుజువులు, సాక్ష్యాలు. నిజంగా ఎంత కష్టం అది కదా. సాక్షాత్తు ఆయనే తనతో సంచరించిన వారికి 3.5 సంవత్సరాలు తనతో ఉన్న వారికి నేను బ్రతికున్నాను అని నమ్మించటానికి ఎన్ని రుజువులు చూపించాల్సి వచ్చింది కదా. మనకు కొన్ని తెలుసు. తోమాదేవ వచ్చినప్పుడు నా గాయాల్లో చేతులు పెట్టి చూడు అన్నాడు. నా పాదాలు చూడండి, దయ్యాలకు అట్లా ఉండవు అన్నాడు కదా. తర్వాత
ఆయన ఏమన్నాడు? పిల్లలారా, తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగాడు. ఈ విధంగా ప్రభువారు నేను బ్రతికి ఉన్నాను అని రుజువుపరుచుకోవటానికి వారి దగ్గర చాలా ప్రయత్నాలు చేశాడు. వారి అవిశ్వాసాన్ని బట్టి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించినని కూడా మనం చదువుతాం. యేసు ప్రభువారే తాను సజీవుడును, నేను బ్రతికి ఉన్నాను అని రుజువు చేసుకోవటానికి అంతగా ప్రయత్నిస్తే, అంతగా కష్టపడవలసి వస్తే, సోదరులారా, ఈ లోకంలో ఉన్న మనం మేము బ్రతికిన వారము అని ఈ లోకానికి రుజువు చేయటానికి మనం ఇంకెంతగా కష్టపడాలి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ఒకప్పుడు మనం చచ్చిపోయిన వారు, యేసు క్రీస్తు ప్రభువును ఎరుగక మునుపు, ఆయన ఎవరో తెలియక మునుపు, ఆయన సువార్తను వినక మునుపు, సువార్త మన హృదయాలను తాకక మునుపు మనం ఎవరో చచ్చిపోయాం. మన పాపముల్లో, అపరాధాల్లో మనం చచ్చిన స్థితిలో ఉన్నాం. పాపం మనల్ని చంపేసింది. దేవుని దృష్టిలో మనం చచ్చిపోయాం. ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవని దేవుడు ఆదాముతో అన్నాడు. కానీ ఆదాము 930 సంవత్సరాలు జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియచేస్తా ఉంది. పండు తిన్నాక జీవించాడు, పిల్లలను కన్నాడు. మరి దేవుని మాట అబద్ధమా? పండు తిన్న రోజే నువ్వు ఖచ్చితంగా చస్తావన్నాడు, కానీ చావలేదు కదా. శరీర రీతిగా బ్రతికే ఉన్నాడు, కానీ దేవుని దృష్టిలో ఎప్పుడో చచ్చిపోయాడు. తోటలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు. దేవుని సహవాసానికి దూరం అయిపోయాడు. దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. అంతకు మునుపు ప్రతిరోజు చల్లబొట్టను దేవుడు ఆదాము చక్కగా మాట్లాడుకునేవారు, సహవాసం చేసేవారు. ఇక అది లేదు, ఆ సహవాసం లేదు, కోల్పోయాడు ఆదాము. దేవుని సన్నిధిలో నుండి వెళ్ళగొట్టబడ్డాడు, దేవునికి దూరం అయిపోయాడు. దేవుని దృష్టిలో చనిపోవడం అంటే దేవునితో స్నేహం లేకపోవటం, దేవునితో సహవాసం లేకపోవటం. వారిద్దరిని వేరుపరిచింది ఏంటంటే పాపము. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు తినవద్దు అన్న పండు తిన్నాడు. ఆ ఆజ్ఞ అతిక్రమించటమే ఆదాము చేసిన పాపం. ఆ పాపమే వారిద్దరిని వేరుపరిచింది. ఆ పాపమే ఆదామును చంపివేసింది దేవుని దృష్టిలో. ఆ పాపమే ఆదామునకు దేవుణ్ణి దూరం చేసింది. పాపం చాలా భయంకరమైంది. దేవునితో మనకున్న సంబంధాన్ని తెంపివేస్తుంది ఆ పాపం. కనుక పాపం విషయంలో మనందరం చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసుక్రీస్తుని ఎరుగక పూర్వం మనం పాపం చేశాం, పాపంలో జీవిస్తున్నాం. ఆయన స్వార్థ మన పాపులు మనకు తెలియజేసింది. స్వార్థను అంగీకరించాం, మన పాపాలు ఆయన ఎదుట ఒప్పుకున్నాం. మన పాపాల కొరకు ఆయన శిలువలో చనిపోయాడు, ప్రాయశ్చిత్తాన్ని జరిగించాడు. ఆయన రక్తంలో మన పాపంలో కడగబడతాయని నమ్మాం. యేసు ప్రభు వారి దగ్గర మన పాపాలు ఒప్పుకున్నాం, రక్షించబడ్డాం, నీతిమంతులుగా పరిశుద్ధులంగా తీర్చబడ్డాం. ఈరోజు మనము బ్రతికించబడిన వారం, క్రీస్తుతో కూడా బ్రతికించబడిన వారం, సజీవులము. మనం ఎవరు? సజీవులము. రోమపత్రిక 6వ అధ్యాయంలో ఆ మాటను మనం చూస్తాం.
రోమాపత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మును మీరే ఎంచుకొనుడి. పాపం విషయంలో మనం చనిపోయాం. ఎప్పుడు చనిపోయాం? యేసు క్రీస్తుతో పాటు మన పాపములు సిలువ వేయబడ్డాయి. ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించబడింది. ఎప్పుడైతే సిలువలో ఆయన శిక్ష అనుభవించాడో, ఆయన స్థానంలో ఆయన శరీరంలో మన పాపాలు ఉన్నాయి. ఆయన మనకు బదులుగా శిక్ష అనుభవించాడు. అంటే మన పాపము ఆయన మీద మోపబడింది. అనగా మనము అందులో ఉన్నాము, ఆయనలో మనం ఉన్నాము. ఆయన శిక్షించబడినప్పుడు మన పాపానికి శిక్ష విధించబడింది. ఆయనతో పాటు మనం మృతి పొందాం పాపం విషయంలో. ఆయనతో పాటు సజీవులుగా పునరుద్ధానులుగా లేపబడ్డాము. కనుకనే పౌలు అన్నాడు గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, ఇకను జీవించువాడను నేను కాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను. ఎప్పుడైతే యేసు క్రీస్తు వారు సిలువ వేయబడ్డారో, ఆయనలో మనందరము చనిపోయాం. మన పాపానికి శిక్ష విధించబడింది. మనం చనిపోయాం. ఆయనతో పాటు పునరుద్ధానంలో తిరిగి లేపడ్డాం. కనుక పాప విషయంలో మనం చనిపోయాం. క్రీస్తులో మనం జీవిస్తూ ఉన్నవారం, సజీవులము. కాబట్టి ఈ రోజున మనం సజీవులుగా ఉన్నాం. లోకంలో పాపం విస్తరించింది. పాపములున్న ప్రతి మనుష్యుడు దేవుని దృష్టిలో చనిపోయి ఉన్నాడు. కాబట్టి ఈ లోకానికి మనం బ్రతికిన వారము, సజీవులమని మనం రుజువుపరుచుకోవాలి. మనల్ని మనం కనపరుచుకోవాలి. ఎలా కనపరుచుకోవాలి? సజీవులు ఏం చేస్తారు? ఒకసారి మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. మార్కు సువార్త 5వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తాం 41వ వచనం. 41వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయం 41వ వచనం. ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. మనందరికీ తెలుసు, యాయీరు కుమార్తె 12 సంవత్సరాల అమ్మాయి చనిపోయింది. ప్రభు కబురు పంపారు. ఆయన వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఆమె చనిపోయి మంచం మీద పరుండబెట్టబడింది. యేసు ప్రభు వారు ఆ గదిలోనికి వెళ్ళి ఆ అమ్మాయి చేయి పట్టుకొని తలి తాకుమి అన్నాడు. అనగా చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను. వెంటనే ఆయన స్వరం వినగానే చనిపోయిన అమ్మాయి లేచి ఏం చేసింది? నడవసాగెను. బ్రతికిన వారు, సజీవులు ఏం చేస్తారంటే నడుస్తారు. సజీవులు చేసే పని అంటే నడవడం. ఆదికాండం 5వ అధ్యాయంలో మనం ఒక మాట చదువుతాం. ఆదికాండము 5వ అధ్యాయం 24వ వచనం లేక 22 నుండి చదువుకున్నాం. హనోకు మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు.
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతను తీసుకుని పోయిన గనుక అతడు లేకపోయెను. హనోకు చేస్తున్న పని ఏంటి? దేవునితో నడుచుట. దేవునితో నడుచుట. యేసు ప్రభువారు పిలవగానే, లెమ్మనగానే చనిపోయిన ఆ చిన్నది లేచి ఏం చేసింది? ఆ చిన్నది లేచి నడవసాగెను. నడవాలి. బ్రతికిన వారు చేసే పని ఏంటంటే నడవడం. చచ్చిన వారు మంచం మీద అలాగే పరుండి ఉంటారు, కదలకుండా మెదలకుండా. బ్రతికిన వారు నడుస్తారు. నడుచుట అంటే దేవునితో నడుచుట, సహవాసము. దేవునితో మన సహవాసం. బ్రతికించబడిన వారు దేవునితో సహవాసం చేస్తారు, ఈ లోకంతో కాదు. దేవునితో మాట్లాడతారు, దేవుని మాట వింటారు, దేవునితో కలిసి నడుస్తారు. పిల్లరా, ఎంత గొప్ప అనుభవం, ఎంత మంచి అనుభవం, ధన్యత. సజీవుడైన దేవునితో, పరిశుద్ధుడైన దేవునితో, సర్వ సృష్టికర్త అయిన దేవునితో కలిసి నడవడం, సహవాసం చేయటం. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో, మీరు దేనికి పిలువబడ్డారు? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు సహవాసంలోనికి పిలువబడ్డారు. తన కుమారుడైన యేసుక్రీస్తును తన సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? పాపముల అపరాధంలో చచ్చిన మనలను ఆ యాయీరు కుమార్తెను తల్లి తాకిమని ప్రభువారు పిలిచినట్లుగా మనల్ని ఎందుకు పిలిచాడు? మనల్ని ఎందుకు బ్రతికించాడంటే తన కుమారునితో సహవాసం చేయటానికి. మనం తన కుమారునితో ఎందుకు సహవాసం చేయాలి? అంత అవసరం మనకేంటి అంటే రోమపత్రిక 8వ అధ్యాయంలో తన కుమారునితో సారూప్యము గలవారగుటకు అని ఉంది. లోకంలో ఒక సామెత ఉంది, 6 నెలలు సావాసం చేస్తే వీళ్ళు వాళ్ళు అవుతారు. తన కుమారునితో మనం సహవాసం చేస్తే మనం తన కుమారుని సారూప్యంలోనికి మనం వెళతాము. తన కుమారుని యొక్క స్వరూపాన్ని మనం సంతరించుకుంటాము. తన కుమారుని స్వరూపం ఏంటి? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమును కలిగిన వాడు. ఎవరు? యేసుక్రీస్తు. దేవుని మహిమ తేజస్సు కలిగిన వాడు, అదృశ్య దేవుని స్వరూపి. ఆయన తత్వం యొక్క మూర్తిమంతం, ఆయన గుణలక్షణాలను కలిగిన వాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఈ లోకానికి తండ్రిని చూపించాడని యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏ కాలమందు ఏ మనుషుడు దేవుణ్ణి చూడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు తండ్రి ఎలా ఉంటాడో లోకానికి బయలుపరిచాడు. దేవుణ్ణి బయలుపరిచినవాడు అనగా దేవుని యొక్క గుణలక్షణాలను ఈ లోకానికి చూపించాడు తన శరీరమందు. ఆయన ఎవరు? దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత క్రీస్తులో శరీరముగా నివసిస్తా ఉంది. అది ఆయన స్వరూపం. ఆయన స్వరూపం అది. కనుక మనం తన కుమారునితో సారూప్యం కలిగిన వారుగా ఈ లోకంలో జీవించాలంటే మనం ఆయనతో సహవాసం చేయాలి. లోకం నుండి మనం వేరైపోవాలి. లోకానికి వేరుగా దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధిలో మనం గడపాలి. ప్రార్థన, వాక్యం, ప్రార్థన ద్వారా మనం ఆయనతో మాట్లాడతాం.
వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. మనం ఆయన మాటలు వినాలి, ఆయన మాటలు మనం వినాలి. ఇద్దరు స్నేహితులు మాట్లాడుతున్నప్పుడు ఒక్కడే మాట్లాడు కదా, కాసేపు ఒక వ్యక్తి మాట్లాడతాడు, రెండో వ్యక్తి వింటాడు. మరి కాసేపు రెండో వ్యక్తి మాట్లాడతాడు, ఈ వ్యక్తి వింటాడు. ఇదే సహవాసం, దేవునితో సహవాసం. ఆయన మన మాటలు వినడం, మన ప్రార్థన, మనం ఆయన మాటలు వినడం, ఆయన వాక్యాన్ని ధ్యానించడం. ఆయనతో మనం సహవాసం చేస్తే ఆయన సారూప్యంలోకి మనం మారిపోతాం. అదే దేవుని చిత్తం. మనం ఆయన సారూప్యం కలిగిన వారుగా ఉండాలంటే ఆయనతో మనం సహవాసం చేయాలి. ఇది క్రీస్తునందు బ్రతికించబడిన వారు, క్రీస్తుతో పాటు బ్రతికించబడిన వారు చేసే పని. కాబట్టి నేను చచ్చిపోలేదు, నేను పాపంలో లేను, నేను క్రీస్తులో సజీవుణ్ణి అని ఈ లోకానికి మనం రుజువు చేయాలంటే మనం దేవునితో సహవాసం చేయాలి. రెండవది చూస్తాం, ఇంకొక రుజువు చూద్దాం. చూడండి, లోకాసు వార్త 7వ అధ్యాయం. లోకాసు వార్త 7వ అధ్యాయం. ఇక్కడ నాయిన్ అనే ఒక గ్రామంలో ఒక విధవరాలి కుమారుడు, యవనస్తుడు చనిపోయాడు. యవనస్తుడు చనిపోతే వారు అతన్ని తీసుకొని పోతుంటే ఆ ఊరి గౌని యొద్దకు వచ్చినప్పుడు ప్రభు వారిని కలుసుకున్నాడు. పాడిన ముట్టగా వారు ఆగిపోయారు. అప్పుడు అంటున్నాడు ఆయన, 15వ వచనం, 7వ అధ్యాయం 15వ వచనం లోకాసు వార్త. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగాను. లేచి కూర్చుండి మాట్లాడసాగాను. అక్కడ చిన్నది నడవసాగాను, ఇక్కడ ఇతను మాట్లాడసాగాను. మాట్లాడాలి. బ్రతికిన వారు ఏం చేస్తారు? మాట్లాడతారు. ఈ లోకంలో మనం మాట్లాడే వారంగా ఉండాలి. దేన్ని గురించి అంటే మన ప్రభువుని గురించి. మన ప్రభువుని గురించి మనం మాట్లాడాలి. మన నోరు ఆయన గురించి ప్రకటించాలి, ఆయన సువార్తను ప్రకటించాలి, ఆయన మహిమను, ఆయన ప్రేమను, ఆయన గొప్పతనాన్ని ఈ లోకానికి ప్రకటించాలి. ప్రభు మనకిచ్చిన ఆజ్ఞదే, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. మనం దేని గురించి మాట్లాడుతున్నాం? ఎవరిని గురించి మాట్లాడుతున్నాం? మన నోరు ఏ ఏ విషయాలను పలుకుతుంది? మనం బ్రతికించబడిన వారం. ప్రభు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన కొరకు మనం మాట్లాడే వారంగా ఉండాలి. ఇర్మియా గ్రంథం ఒకసారి చూద్దాం, 1వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ప్రభు వారి మాట అంటున్నాడు, చూడండి, 7వ వచనం. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చాను, నేను బాలుడు అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను. అలాగే 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయము. మనము దేవుని పక్షంగా ప్రకటించవలసిన వారు, దేవుని ప్రేమని లోకానికి ప్రకటించవలసిన వారు. వారికి భయపడొద్దని ప్రభు చెబుతున్నారు. కనుక బ్రతికించబడిన వారు చేసే పని మాట్లాడతారు. ఆ నాయిని గ్రామంలో విధవరాలి కుమారుడు వెంటనే లేచి కూర్చుండి మాట్లాడసాగాను. యాయీరు కుమార్తె నడవసాగాను. ప్రభువుతో సహవాసం, ప్రభువుని గురించి మాట్లాడటం, ఇవి మన జీవితంలో కనబడాలి, లోకం చూడాలి. ఈ రుజువులు మనం లోకానికి చూపించాలి. 3వదిగా యోహాను సువార్త 11వ అధ్యాయం, అందరికీ తెలిసిన సంగతి.
యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. లాజరు చనిపోయాడు, సమాధి చేశారు, 4 రోజులైంది. 4 రోజులైంది కదా. అప్పుడు ప్రభువారు సమాధి దగ్గరకు వచ్చి, లాజరు లేచి బయటికి రంటే బయటకు వచ్చాడు. 11వ అధ్యాయం 43వ వచనం. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టిండెను. అంతటా యేసు, మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. బ్రతికించబడ్డాడు, కానీ ప్రేత వస్త్రములతో చుట్టబడ్డి కదలలేకపోతున్నాడు. నడుస్తున్నాడు చిన్న చిన్న అడుగులు. ఒళ్ళంతా తల మొదలుకొని పాదాల వరకు బట్టలు చుట్టున్నాయి. ప్రేత వస్త్రములను వ్రాయబడింది. కనుకనే స్పీడ్గా నడవలేకపోతున్నాడు, చురుగ్గా ఉండలేకపోతున్నాడు. నీవు నేను బ్రతికించబడ్డాం, కానీ ఈ లోకపు ఆచారాలను పాటిస్తూ, ఈ లోక మూల పాఠములను పాటిస్తూ, ఇవన్నీ ప్రేత వస్త్రాలు, వాటితో చుట్టబడి ప్రభువు కొరకు మనం చురుగ్గా ఉండలేకపోతున్నాం. ప్రభువు కొరకు బలంగా పనిచేయలేకపోతున్నాం. అందుకనే కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు అంటాడు, కొలస్సీలకు రాసిన పత్రికలో పౌలు ఇదే ప్రస్తావన తీసుకొస్తున్నాడు. 2వ అధ్యాయంలో 20వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లోకము యొక్క మూల పాఠముల విషయమే మృతి పొందిన వారైతే, లోకములో బ్రతుకుతున్నట్టుగా మనుషుల ఆజ్ఞలను పద్ధతులను అనుసరించి చేత పట్టుకునవద్దు, రుచి చూడవద్దు, ముట్టవద్దు అని విధులకు మీరు లోబడనేలా. ఇలాంటివన్నీ క్రైస్తవుల్లో కనపట్లేదా? క్రైస్తవులు అనబడుతున్న వారిలో. కనుక మనం లోకం నుండి వేరైపోవాలి. లోక మూల పాఠం నుండి మనం వేరైపోవాలి. లోక ఆచారాల నుండి మనం వేరైపోవాలి కదా. ఈ లోక మర్యాదను మనం అనుసరించకూడదు. ఇవి మనల్ని కట్టిపడేస్తున్నాయి. ప్రభువు కొరకు నిజమైన సాక్షులుగా నిలబడకుండా చేస్తున్నాయి. సజీవమైన సాక్షులుగా మనల్ని నిలబెట్టలేకపోతున్నాయి. వీటన్నిటి నుండి మనం బయటికి రావాలి. ఈ కట్లను తెప్పుకోవాలి. కాబట్టి బ్రతికించబడిన వారు నడుస్తారు ప్రభువుతో సహవాసం. బ్రతికించబడిన వారు మాట్లాడతారు, ప్రభువుని గురించి మాట్లాడతారు. బ్రతికించబడిన వారు స్వేచ్ఛగా ఉంటారు, స్వతంత్రంగా ఉంటారు. ఈ మూల పాఠం నుండి, మూల ఆచారాల నుండి విడుదల పొంది, లోకం యొక్క మూల పాఠాలు, లోక పద్ధతుల ఆచారాల నుండి విడుదల పొంది ప్రభువు కొరకు సజీవులుగా, సాక్షులుగా, బలవంతులుగా ఉంటారు. మీరు నాకు సాక్షులై ఉందురు అన్నాడు ప్రభు. అలాగ మనం జీవించగలుగుతాం. కనుక బ్రతికించబడిన వారిలో ఉన్న లక్షణాలు. యేసు ప్రభు వారే తను తాను సజీవునిగా కనపరుచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. అనేక ప్రమాణములను చూపి తను తాను వారికి సజీవునిగా కనబరుచుకొనిను. అనేక ప్రమాణములను చూపి కనబరుచుకున్నాడనే మాటలో ఎంతో భావం ఇమిడి ఉంది. ఎంత ప్రయాసపడి ఉంటాడో, ఎంత ప్రయత్నించి ఉంటాడో. అయినా వారు నమ్మని పరిస్థితులు. అందుకే వారి హృదయ కాఠిన్యమును, వారి అవిశ్వాసం బట్టి ఆయన వారిని గద్దించెను. ఈరోజు ప్రభు మనల్ని గద్దిస్తున్నాడు తన వాక్యం. మనం ఎలా ఉన్నాం? ప్రభువుతో అనుదినం సహవాసం చేయగలుగుతున్నాము? ప్రభు కొరకు మనం మాట్లాడగలుగుతున్నామా? ప్రయాసపడగలుగుతున్నామా? ప్రభువుని గురించి ప్రకటించగలుగుతున్నామా? ఈ లోక మూల పాఠాలు, ఆచారాలు, సిద్ధాంతాలు, పద్ధతులు, కులాలు, మతాలు, డబ్బు, వీటన్నిటి నుంచి మనం విడుదల పొంది ఉన్నాము. క్రైస్తవ సంఘాల్లో కులాల పాత్ర ఎక్కువైపోయింది.
ఇది కూడా ఒక ప్రేత వస్త్రమే. ఈ ప్రేత వస్త్రాన్ని విడిచిపెట్టగలుగుతున్నాము. చాలా భయంకరమైన పరిస్థితులు సంఘాల్లో చోటు చేసుకుంటున్నాయి. వాటి నుంచి మనం విడుదల పొందాలి. ఈ లోకానికి మేము సజీవులం అని చూపించాలంటే మనలో ఇలాంటివి బలహీనమైనవి, మరి మరణ సంబంధమైన చచ్చిపోయినటువంటివి మనలో కనపడకూడదు. కులం కనపడకూడదు, డబ్బు కనపడకూడదు, అంతస్తులు ఇలాంటివి ఏవీ కనపడకూడదు. మనందరం క్రీస్తు రక్తం చేత కడగబడిన వారు, సహోదరులు. ధనవంతుడని, పేదవాడని, ఆ కులవని, ఈ కులవని, అదని ఇదని ఈ వ్యత్యాసాలు క్రైస్తవుల్లో ఉండకూడదు. ఏకత్వం, ఏక మనసు, ఏక స్వభావం, ఏక తాత్పర్యం, ఏక భావం. అదే క్రీస్తు మనసు, క్రీస్తు స్వభావం, క్రీస్తు స్వరూపం. కాబట్టి ఇలాంటి లక్షణాలను కలిగి సజీవులంగా, క్రీస్తునందు సజీవులంగా మనల్ని మనం ఈ లోకానికి కనబరుచుకుందాం. దేవుని మహింపరచుదాం. దేవుడి ఈ మాటలు మన కొరకు దీవించునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చిన బర్నబాస్ అన్న గారికి నా హృదయపూర్వక వందనాలు బ్రదర్. వర్తమానము మనకు అందించినటువంటి కమ్యూనికేషన్ లేదు. కృపా సత్య సంపూర్ణ వంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని నిలబెట్టుకొని ఉదయకాలం ఆరాధన తలంపులు, వాక్య పరిచర్య మీ దాసుని ద్వారా జరిగించుకున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు. అయ్యా, నడిపించటానికి ఇజ్రాయేలునకు మీరు ఇచ్చిన అవకాశం బట్టి స్తుతిస్తున్నాం. మన ప్రభు, మీ దాసుడు ఆరాధన తలంపుల్లో ప్రభు ఏమై ఉన్నాడో ఆయన యొక్క గుణ లక్షణాలు తెలుసుకొని ఆయనను ఆరాధించాలి, ఆయన హెచ్చించి ఘనపరచాలనే యొక్క భాగాలు గుర్తు చేశాడు. అలాగే ఆయన మా కోసం తన రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నాడు, తన సొత్తుగా చేసుకున్నాడు, తన పిల్లలుగా సంపాదించుకున్నాడు. అందును బట్టి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన అవకాశం బట్టి మీకు స్తోత్రాలు. మృతులు కదలరయ్యా, ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు. సజీవులు కదులుతూ ఉంటారు, ఇతరులకు కనపడుతూ ఉంటారు. మా యొక్క విశ్వాస జీవితంలో ఆ రీతిగా ఉండాలని ఈ దాసుని ద్వారా వినిపించిన లేఖనాలను బట్టి స్తుతిస్తున్నాం. దాసునికి కావలసిన ఆరోగ్యమును, చక్కటి జ్ఞానమును అనుగ్రహించండి. విన్న మేమందరము ఆ ప్రకారంగా నడుచుకోవటానికి పరిశుద్ధాత్మని సహాయంతో మమ్మల్ని బలపరచండి, ఆదరించండి. ఈ దినం మా ప్రభు దినం గనక మేము త్వరలో సిద్ధపడి మీ యొక్క సన్నిధులకి వెళ్ళి ఆరాధన చేయటానికి మాకందరికీ సమయాన్ని అనుకూలపరచుమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 మరి సహోదరుడు ప్రార్థన చేసిన ఎం పేతురు గారికి కూడా మార్నింగ్ కాన్ఫరెన్స్ నుంచి ప్రత్యేక వందనాలు. మరి ఈ సమయంలో మరి ఓడి చెరువు నుంచి దైవజనులు ఉన్నారు. వారు ఈ సమయాన్ని అప్పచెబుతాం. ఏమైనా ప్రకటనలు ఉంటే వారు ప్రకటించి ముందుకు కొనసాగిస్తారు. వందనాలు. బర్నబాస్ గారు.